ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్డ్ గా చూస్తే బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్ మరోసారి భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోతతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాత్రికి రాత్రే గోల్డ్ రేటు భారీగా పెరిగింది. పసిడి ప్రియులకు ఇది ఊహించని షాకే. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులకు తోడు డాలర్ విలువ పడిపోవడం, రూపాయి భారీగా తగ్గడం, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు ఇవన్నీ బంగారం ధర పుంజుకునేందుకు కారణమయ్యాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు పెరిగాయి. ఈ నెల ఆరంభంలో భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర 5 రోజుల నుంచి ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే సమయంలో ఇటీవల జాక్సన్ హోల్ స్పీచ్ లో ఫెడ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. ఇంకా సిఎంఈ ఫెడ్ వాచ్ టూల్ కూడా వడ్డీ రేట్ల తగ్గింపునకు 86% అవకాశాలున్నాయని పేర్కొంది. అంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ డిమాండ్ కోల్పోయి బంగారం ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా యుఎస్ డాలర్ క్షీణిస్తూ వచ్చింది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే మారకం విలువ $88.16 వద్ద ఉంది. ఇదే సమయంలో బంగారం ధరల్లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని నమోదు చేశాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యాసర్, చెప్పండి, పసిడి ధర మళ్ళా పెరిగింది, దీనికి కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ ప్రియా. బంగారం ధరలు అందరినీ ఒక్కసారిగా కలవర పెడుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకి మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నటువంటి పసిడి ధరలు మళ్ళీ ఇవాళ పుంజుకున్నాయి. గతంలో తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరగడం వల్ల ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవాళ పసిడి ధరలు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ఇవాళ 1640 పెరిగి 1,04,900 చేరింది. ఇక అదే క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర చూసుకున్నట్లయితే 1500 పెరిగి 96,200 చేరింది. అంటే ఈ 5 రోజుల్లో దాదాపు 3,440 పెరిగి బంగారం ధర ఇవాళ రికార్డు సృష్టించాయని చెప్పవచ్చు. ఏదైతే ఇది పెరగడానికి ప్రధాన కారణం భారత్ అమెరికా సుంకాలు కావచ్చు. సుంకాలు అమల్లోకి వచ్చిన క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ధరలు పెరగడానికి కారణం చూసుకున్నట్లయితే డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. మరొకటి ఏదైతే రూపాయి బలహీనత కావచ్చు, విదేశీ మార్కెట్ లో సానుకూలత ధోరణి కారణంగా దేశీయ మార్కెట్ లో బంగారం పెరుగుదల కనిపించింది. అది కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. అంటే పసిడి ధరలకు రూపాయి బలహీనత ఆజ్యం పోసిందని చెప్పవచ్చు. మరోవైపు డాలర్ తో రూపాయి బలహీన పడడం తో స్టాకిస్టులు కొనుగోలు వైపు ఎక్కువ మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయంగా సానుకూల ధోరణికి తోడు రూపాయి బలహీనంతో బంగారం ధరలు ఇవాళ గణనీయంగా పెరిగాయి. మరోవైపు అమెరికా విధించిన 50% టారిఫ్ల వల్ల జీడీపీపై ప్రభావం పడుతున్న ఆందోళనలు సైతం ధరల పెరుగుదలకు తోడయ్యాయని నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే పండుగల సీజన్ కావడంతో ఆభరణాల వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీని వలన డిమాండ్ పెరగడంతో ధరలు పెరగడం సహజంగా చెప్పవచ్చు. అటు బంగారంకు తోడు ఇవాళ వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో వెండిపై ఒక్కరోజు 1100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర ఇవాళ 1,31,000 ఎగబాకింది. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గిన అంతే. మన దేశం బంగారం కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడంతో ఆ ప్రభావం రూపాయి పైన పడింది. డాలర్ తో పోలిస్తే మారకం విలువ ఇవాళ భారీగా క్షీణించింది. అటు ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలను తాగింది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే మారకం విలువ 88.16 వద్ద కొనసాగుతుంది. ప్రియ. రైట్ యాసర్ హుసేన్, థ్యాంక్ యూ. మొత్తంగా పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ తగిలింది. మరోసారి